దీనిపైన మీరు ఏ విధంగా శాసనమండలిలో స్పందిస్తారు? జగిత్యాల జిల్లా మీడియా మిత్రులకు శుభోదయం. అందరికీ నమస్తే. నేను ప్రసన్న హరికృష్ణ. రేపు రాబోయే మార్చ్ 2025లో జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బరిలో ఉండబోతున్నాం. సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్, ఈ 4 కొత్త పాత జిల్లాలు, అదేవిధంగా 13 కొత్త జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు, 271 మండలాలు, 4600 పైచిలుకు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ కేంద్రం లోపలికి రావడం జరిగింది. సో చాలామంది నా యొక్క స్టూడెంట్స్, అదేవిధంగా నాకు సంబంధించినటువంటి మిత్రులు, వాళ్ళందరూ కూడా కలిసి టీమ్ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరుతో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పొన్నాల గార్డెన్స్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మార్నింగ్ జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి వాకర్స్తో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నాం. మరి ఎందుకు అన్నప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ మీరందరూ కూడా గతం నుంచి ప్రస్తుతం వరకు చూస్తుంటారు. 2007 లోపల మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు మనకి ఈ కౌన్సిల్ వ్యవస్థ, శాసన మండలి వ్యవస్థ అనేది రీఇన్స్టేట్ కావడం జరిగింది. మరి అప్పటి నుండి ఈ రోజు నాటికి 4 సార్లు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి గెలిచినటువంటి ప్రతి వ్యక్తి గెలిచిన తర్వాత జనరల్గా ఏ విధంగా మారిపోతుంది, మన నియోజకవర్గమే కాదు, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క ట్రెండ్ ఎలా ఉన్నది అంటే వాస్తవానికి ఎలా ఉండాలి, దాని యొక్క స్ఫూర్తి ఏంటి, శాసన మండలి ఏం కోరుకుంటుంది అనేటువంటి స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పటి వరకు ప్రవర్తించినటువంటి దాఖలాలు మనం చూస్తాం. వాస్తవానికి పట్టభద్రుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను ప్రభుత్వానికి ఒక పర్టిక్యులర్, ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల నివేదించాల్సినటువంటి అవకాశం కేవలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే ఉంటుంది. మరి ఈ విధంగా ఉండాల్సినటువంటి ఈ పదవి రాజకీయ పునరావాస కేంద్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇలాంటి తరుణం లోపల నేను బేసిక్గా మొన్నటి వరకు అక్టోబర్ 28వ తారీఖు వరకు నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్నాను. అక్టోబర్ 28వ రోజున నా యొక్క 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నేను రాజీనామా చేయడం జరిగింది. కేవలం గతం నుంచి ప్రస్తుతం వరకు 2008 లోపల నేను ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టాను. అప్పటి నుంచి 2024 వరకు ఉద్యోగ సమస్యల పట్ల, ఉద్యోగ అంశాల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఒక అవగాహన నాకు ఉన్నది. అదేవిధంగా గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమాజంతో నా జీవన గమనం అనేది మమేకమే ఉంది. అంటే ఉద్యోగిగా ఉద్యోగ సమస్యల పైన, గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యల పైన నాకు ఒక స్పష్టత, అవగాహన అనేది. కాబట్టి ఈ 2 ట్రాక్స్ నాకు తెలుసు. కాబట్టి ఈ 2 ట్రాక్సే మనకు నిజమైనటువంటి పట్టభద్రులుగా ఉన్నాం. ఈ రెండింటితో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్స్ లోపల పనిచేసేటువంటి పట్టభద్రులు కూడా ఉన్నారు. మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వానికి నివేదించడం, లేదా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏదైనా పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో ఆ పాలసీ మేకింగ్కు సంబంధించి, ఒక చట్టం రూపకల్పనకు సంబంధించి శాసన మండలి టేబుల్ పైకి ఆ ఇనిషియేటివ్, ఆ పాలసీ, ఆ ప్రోగ్రామ్, ఆ స్కీమ్ ఏదైతే టేబుల్ పైకి రావడం జరిగిందో వచ్చిన తర్వాత ఆ స్కీమ్ పైన, ఆ ఇనిషియేటివ్ పైన, ఆ పాలసీ పైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చించాల్సినటువంటి అవకాశం కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీకి మాత్రమే ఉంది. ప్రాపర్ వే లోపల ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో నేను నా యొక్క 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని నేను త్యాగం చేసి రాజకీయ లోపలికి రావడం జరిగింది. మరి రాబోయే మార్చి 2025 లోపల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ఒక దశ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయింది. మొన్న నవంబర్ 6 వరకు 3,58,000కు పైగా ఎన్రోల్మెంట్స్ జరిగాయి. నిన్ననే నవంబర్ 23 రోజు ఆ ఎన్రోల్మెంట్స్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఆ డ్రాఫ్ట్లో భాగంగా 44,000 అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. అంటే ఫైనల్గా ఇప్పుడున్నది సుమారుగా 3,14,000 మంది ఎన్రోల్మెంట్స్ ఈ రోజు నాటికి జరిగింది. అదేవిధంగా 23వ తారీఖు నుంచి డిసెంబర్ 9 వరకు, అంటే ఇంకొక 16 రోజులు కొత్త ఎన్రోల్మెంట్కు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి జగిత్యాల జిల్లా
అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి పట్టభద్రులందరికీ కూడా మీడియా మిత్రుల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నా. మరొక అవకాశం ఎన్రోల్మెంట్కి సంబంధించి CEO తెలంగాణ వారు ఇచ్చారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు 16 రోజుల పాటు మీరు CEO తెలంగాణ వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసి చూస్తే ఫామ్ 18 ఓపెన్ అవుతుంది. దయచేసి మొదటి దఫా లోపల ఎవరైతే తమ యొక్క ఎన్రోల్మెంట్ను చేసుకోలేదో వారందరూ కూడా మీ ఎన్రోల్మెంట్ను చేసుకోండి. దీనికి ఎక్కువగా టైం కూడా పట్టదు. ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్. మరి మీ ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు ప్రసన్న హరికృష్ణ రాజకీయాలకు అతీతంగా మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు నేను కానీ మీరు కానీ ఓటు వేసి గెలిపించింది కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. మరి నేను ఒక విద్యా వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ నుంచి వచ్చాను. అదేవిధంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బీ సమస్యల పట్ల నాకు ఒక స్పష్టత అవగాహన అనేది ఉన్నది. మనమందరం కలిసి రేపు తప్పనిసరిగా కొట్లాడదాం. మరి కొట్లాడాలి అంటే ఫస్ట్ మీ ఓటును మీరు ఎన్రోల్ చేసుకోండి. మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికల లోపల మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారికి అదేవిధంగా RDO అదేవిధంగా వివిధ రకాల మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లకు కూడా మీడియా మిత్రుల వైపు నుంచి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందో పెట్టుకున్న తర్వాత మొన్నటి వరకు ఎలాంటి పరిస్థితి ఉండేది అంటే స్థానిక తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి BLOs అదేవిధంగా డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆఫీస్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి కాల్ చేసి మీరే మళ్ళీ అటెస్టెడ్ డాక్యుమెంట్స్తో మా దగ్గరికి రండి అని చెప్పేసి కాల్ చేశారు. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్రాసెస్. ఎందుకు అనంటే ఆన్లైన్ అవకాశం యొక్క పర్పస్ ఏంటి అన్నప్పుడు ఎవరో వృత్తిరీత్యా కానీ లేదా చదువు రీత్యా కానీ జగిత్యాల రెసిడెంట్స్ హైదరాబాద్లో ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు. అతనికి అవకాశం CEO తెలంగాణ వారు ఇచ్చారు. ఏ విధంగా ఆన్లైన్ లోపల మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి ఏవైతే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ లోపల అప్లోడ్ చేయడం జరిగింది. మరి చేసిన తర్వాత డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ అండ్ BLOs ఏవైతే అప్లికేషన్స్ అప్లోడ్ కావడం జరిగిందో ఆ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారు ఆ రెసిడెంట్స్ ఎవరైతే అప్లికెంట్ యొక్క రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి అంటే ఫీల్డ్ లోపలికి వెళ్ళి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అప్పుడు వారు ఒకవేళ సాటిస్ఫై అవుతే అంటే ఆమె కానీ అతడు కానీ నిజంగానే ఈ రెసిడెంట్ ఈ ఊరు లేదా ఈ పట్టణానికి సంబంధించినటువంటి వాస్తవ్యుడు, ఆమె కానీ అతను కానీ నిజంగానే డిగ్రీ పూర్తి చేశాడు అని ఎవరైతే BLOs సాటిస్ఫై కావడం జరిగిందో అప్పుడు మీరు ఫైనల్గా సర్టిఫై చేయండి. అలా కాకుండా మీరు కూర్చున్న దగ్గరనే వీరికి ఎవరైతే ఆన్లైన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్ చేసి ఎట్టి పరిస్థితుల లోపల మీరు రండి, మీరు డాక్యుమెంట్స్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ కాపీస్తో రండి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. కాబట్టి మీ వైపు నుంచి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా RDOs అదేవిధంగా ప్రతి మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్లందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ అండ్ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల లోపల పట్టభద్రులను ఇబ్బంది పెట్టు. ఎందుకంటే ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల పట్టభద్రులు అసలు ఎన్రోల్మెంటే చేసుకో అంటే ఒక వ్యక్తి ఒక ఓటర్ ఎన్రోల్మెంట్కు దూరంగా ఉంటున్నాడు అంటే అతనికి ఓటు వేసే హక్కును మన చేతులతో మనమే కాలు రాసినట్టు అవుతుంది. మరి మన చేతులతో మనమే ఒక వ్యక్తి యొక్క ఓటు హక్కును కాలు రాస్తే మరి ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో కాబట్టి మీడియా మిత్రుల వైపు నుంచి నేను స్థానిక కలెక్టర్ గారికి RDOs అదేవిధంగా మండల తహసీల్దార్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మీరే ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. ఫీల్డ్లో నిజంగానే ఆ అప్లికెంట్స్ ఉన్నాడు నిజంగానే పాస్ అయ్యాడు అనుకున్నప్పుడు మీరు సర్టిఫై చేయండి. అదర్వైజ్ యూ డోంట్ సర్టిఫై రైట్. సో కాబట్టి చేస్తున్నాను నేను నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి త్యాగం చేసి రాజకీయాల్లోకి వస్తున్నాను, భోగాలు అనుభవించడానికి కాదు. కాబట్టి మనమందరం కూడా కలుగుతాం. ఒక నవశకానికి తెలంగాణ సమాజం లోపల ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. బట్ గతంలో పోల్చితే తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ రూపం లోపల తెలంగాణ సమాజం లోపల పర్టిక్యులర్గా విద్యా వ్యవస్థ లోపల ఒక చేంజ్ అనేది తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి మీ ద్వారా పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను.
సో ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల మీడియా మిత్రులందరికీ కూడా, జగిత్యాలలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నా స్టూడెంట్స్, అదేవిధంగా నా శ్రేయోభిలాషులు, నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. సమస్యలు పట్టభద్రులకు మా సమస్యలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు 4 సార్లు వాళ్ళ సమస్యలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎవరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు. సో దెర్ ఈస్ ఏ లాక్యూనే, దెర్ ఈస్ ఏ గ్యాప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద గ్రాడ్యుయేట్స్. ఈ లాక్యూనే, ఈ గ్యాప్ను ఫిల్ చేయాల్సింది పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఆ గ్యాప్ ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ ఏ గ్యాప్. ఆ గ్యాప్ను తప్పనిసరిగా నేను కూర్చోపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకనే సమస్యలు చెప్పుకోవడమే కాదు, 2 ప్రశ్నలు ఉన్నాయి, దానికి 2 సమాధానాలు చెప్తాను. నంబర్ 1 కేసు ఏంటి అంటే, రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ ఎమ్మెల్సీ పదవి మారిపోయింది అని చెప్పేసి ఒకటి. ఎస్, మీరు మన తెలంగాణ శాసన మండలి ఏర్పాటైనప్పటి నుంచి ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద ఎమ్మెల్సీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, సో ఒక ఎంపీ టికెట్ రాకపోతే, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే, లేదా వచ్చి ఓడిపోయిన తర్వాత వారిని కంప్లీట్గా ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి వారిని గెలిపించినటువంటి దాఖలాలు మీరు నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చూస్తున్నాం. బట్ ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ టిల్ నౌ. ఐఎమ్ అన్ అకాడమిషియన్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. కాబట్టి నా కోణం లోపల ఇది ఎట్టి పరిస్థితుల లోపల పునరావాస కేంద్రం కాదు, అది పునర్నిర్మాణ కేంద్రంగా మారబోయేటువంటి అవకాశం అనేది. నంబర్ 2, 2వ అంశం, మీ ప్రశ్నలో మీరు ఏదైనా పార్టీ బీఫామ్ ఇస్తే పోటీ చేస్తారా? సో ఇప్పటి వరకు నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. మొన్నటి వరకు అంటే 20-25 రోజుల క్రితం వరకు నేను ఒక ఉద్యోగిగా ఉన్న, నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి రాజకీయాల లోపల అడుగుపెట్టడం జరిగింది. సో నా ప్రస్తుత ఫోకస్ మొత్తం కూడా ఈ 4 ఉమ్మడి జిల్లా లోపల ఉన్నటువంటి పట్టభద్రుల యొక్క మనస్సును గెలుచుకోవడం పైన నేను ఫోకస్గా ఉన్నాను. సో ఎప్పుడైతే December 9th మనకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది 2వ దఫా, అది జరిగిన తర్వాత అప్పుడు నా కోసం ఎవరైతే వర్క్ చేయడం జరిగిందో, నా స్టూడెంట్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అడిగి ఒకవేళ ఏదైనా పొలిటికల్ పార్టీతో మనం ట్రావెల్ కావాలా వద్దా అనేది డిసైడ్ ఇన్ ద ఫ్యూచర్.